హలో అండి, వెల్కమ్ టు తెలుగు డాలర్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము మేరీల్యాండ్ నుంచి న్యూయార్క్ వెళ్తున్నాము. న్యూయార్క్ వెళ్ళడానికి 3 hours 45 minutes టైం పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. అది కూడా ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉందంటే ఎంతైనా టైం పట్టవచ్చు. ఒక్కోసారి ఎక్కువ ఉందంటే కనుక 1 hour 2 hours కూడా డిలే అయిపోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం ట్రాఫిక్ ఉందంటే ఒక 1/2 hour to 45 minutes అలా గ్యాప్లో వెళ్ళిపోవచ్చు. ఇక ట్రాఫిక్ లేకపోతే మాత్రం చక్కగా మనం 4 hours డోర్ టు డోర్ వెళ్ళిపోవడానికి అయితే బాగుంటుంది. ఇక మేము న్యూయార్క్ వెళ్ళి 2 days ఉంటాము. 2 days ఉండి తర్వాత బాస్టన్ వెళ్తాము. బాస్టన్లో 3 days ఉంటాము. ఇక మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగాము కార్లో పెట్రోల్ కొట్టించుకుందామని. అలాగే కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి. ఇక కొన్ని స్నాక్స్ అటువంటివి కూడా అమ్ముతారు. కాకపోతే మేము ఈ డ్రైవింగ్లోని ఇంటి నుంచే స్నాక్స్ అటువంటివన్నీ కూడా ప్యాక్ చేసి తెచ్చేసుకుంటాము. ఓన్లీ వాటర్ ఒకటే కొనుక్కుంటాము. ఇక్కడ గ్యాస్ కొట్టించుకునేలోగా ఆ స్టోర్ లోపలికి వెళ్ళి మనం వాటర్ అది కొనేసుకొని వచ్చేయచ్చు. అలాగే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి గ్యాస్ స్టేషన్స్లోని, ఈ షాప్స్ లోపల. మనకి ఏదైనా అవసరం అయితే మాత్రం ఇటువంటి చోట్ల ఆగి మనం ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళగలము. ఇలాగా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఆగుతూ ఉండాలి. గ్యాస్ స్టేషన్స్ దగ్గర ఆగొచ్చు, లేదంటే కనుక హైవేల మీద మనకి రెస్ట్ ఏరియాస్ కూడా ఉంటాయి. ఆ రెస్ట్ ఏరియాస్లో కూడా కొన్ని చోట్ల ఏంటంటే పెట్రోల్ బంకు, రెస్ట్ ఏరియా అన్నీ కూడా కలిపి ఉంటాయి. అటువంటి చోట ఆగామంటే మొత్తం అన్ని పనులు ఒకే దగ్గర అయిపోతాయి. ఇలా గ్యాస్ స్టేషన్ ఒకటే ఉన్న చోట అయితే గ్యాస్ కొట్టించుకొని కొంచెం సేపు అటు ఇటు తిరిగేసి వచ్చేయచ్చు. రెస్ట్ ఏరియా దగ్గర ఏంటంటే వాకింగ్ పాత్లు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ఏదైనా ఫుడ్ పట్టుకొని వెళ్ళి తినడానికి కూడా చిన్నది పార్క్ లాగా అలాంటివి కూడా అరేంజ్ చేస్తారు. మనం అక్కడ కూర్చొని తినవచ్చు, లేదంటే కనుక లోపల ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అక్కడైనా కూర్చొని తినవచ్చు. మనం కొనుక్కున్నా లేదంటే మనం పట్టుకొని వెళ్ళింది అయినా కూడా. మధ్య మధ్యలో అలాగ ఆగి డ్రైవ్ చేయడం వల్ల ఏంటంటే స్ట్రెయిన్ ఉండదు, అలాగే నిద్ర వచ్చేస్తుంది కదా లాంగ్ డ్రైవ్స్లోని. అటువంటిప్పుడు రిస్క్ లేకుండా ఉంటుందని మేము మధ్య మధ్యలో అలాగ ఆగుతూ ఉంటాము. మేము 2 days మెన్హాటన్లో ఉంటాము. అక్కడ అపార్ట్మెంట్ దగ్గర అయితే మాత్రం పార్కింగ్ స్పేస్ ఉండదు. న్యూయార్క్లో ఎక్కడ చూసినా కూడా మీకు పార్కింగ్ స్పేస్ అయితే మాత్రం ఉండదు అపార్ట్మెంట్స్కి. పబ్లిక్ పార్కింగ్ అని ఉంటుంది, పెయిడ్ పార్కింగ్. అలాగే బయటను కూడా కొన్ని పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి రోడ్డు మీద ప్యారలల్ పార్కింగ్ చేసుకోవడానికి. అదిను మనం డైలీ బేస్ మీద అయితే మాత్రం పబ్లిక్ పార్కింగ్లో పెట్టుకుంటే మనకు కొంచెం తక్కువ ధర అవుతుంది. అవర్లీ బేస్ అంట్లోకి మనకి కొంచెం ఎక్కువ ధర పడవచ్చు. కాకపోతే 1 or 2 hours కంటే ఖచ్చితంగా మనం అవర్లీ బేసే తీసుకుంటాం కదా. మేమంటే 2 daysకి కూడా ఆన్లైన్లో పే చేసాము. ఈ 2 days కూడా మనం ఒకసారి లోపలికి పెట్టిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకురాలేము. ఒకవేళ ఇన్ కేసు 2 days కంటే ముందే మనం బయటికి తీసుకురావాలి అంటే కనుక మనకి ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ లోపల పెట్టుకునేటప్పుడు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. మనం 2 days అయినా 3 days అయినా 1 week బుక్ చేసుకున్నా ఒకసారి లోపలికి పెట్టామంటే బయటికి తీసుకొచ్చామంటే ఆ కాంట్రాక్ట్ బ్రేక్ అయిపోతుంది. మనకి ఇంకా డేస్ ఉన్నాయి కదా, టైం ఉన్నది కదా, ఒకసారి తీసుకొచ్చినా మళ్ళీ లోపలికి పెట్టుకోవచ్చు అంటే మాత్రం అవ్వదు అసలు. మళ్ళీ మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము ఈ 2 daysకి పెట్టిన తర్వాత ఇంకొకసారి లోపల పెట్టి మళ్ళీ మాకు ఎండ్ అయిన తర్వాతే మేము తెచ్చుకుంటాము. ఇన్ కేస్ మనకి ముందుగా తీసుకోవాలంటే తీసేసుకోవచ్చు. కాకపోతే మనకి ప్రైస్ ఆల్రెడీ 2 daysకి పడిపోయి ఉంటుంది కాబట్టి అది ఇంకా బ్రేక్ అయిపోతుంది. ఇక మనకి మనీ కూడా మేబీ బ్యాక్ రాకపోవచ్చు. అందువల్ల కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. న్యూయార్క్ సిటీకి వెళ్ళామంటే మాత్రం. సాధారణంగా న్యూయార్క్లో ఉండేవాళ్ళు ఎవరికైనా కూడా కార్స్ ఉండవు. ఎందుకంటే కార్స్ ఉన్నాయంటే మనకి రెంట్ కంటే కూడా కారు రెంట్ ఎక్కువైపోద్ది. అందు గురించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు. మేము ఈ 2 days కూడా మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తాము, ఎక్కువగా వాకింగ్ చేస్తాము.
న్యూయార్క్లో సాధారణంగా మేము ఎప్పుడు బాస్టన్ వెళ్ళినా కూడా ఆగుదాము. ఇలాగ 2 డేస్ 3 డేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా టైమ్ స్క్వేర్ దగ్గరికి, ఇంకా కొన్ని స్ట్రీట్ వాకింగ్ ఇవన్నీ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాము. న్యూయార్క్లో ఏంటంటే మనం నడుచుకొని వెళ్తేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, లైవ్లీగా ఉంటాయి. ఎప్పుడు మనం అర్ధరాత్రి వెళ్ళినా కూడా మనుషులు కనబడతారు అక్కడ. ఇదంతా కూడా ఫుట్పాత్ మార్కెట్. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, బట్టలు అన్నీ అమ్ముతారు. ఈవినింగ్ టైం అయితే మాత్రం చాలా రష్గా ఉంటుంది. న్యూయార్క్ స్ట్రీట్స్
మేము స్ట్రైట్‌గాని టెంపుల్‌కి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కారు ఒకసారి పార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ కారు బయటికి తీయలేము కదా! ఇక్కడ టెంపుల్‌కి వెళ్ళాలి అంటే కనుక కొంచెం దూరమే. అందు గురించి మళ్ళీ పబ్లిక్ రైడ్ తీసుకొని మళ్ళీ వెళ్ళడం రావడం కష్టం అవుతుందని చెప్పేసి పార్కింగ్ చేసే ముందే మేము ఫ్లషింగ్ టెంపుల్ అని చెప్పేసి మెయిన్ టెంపుల్ ఇది ఫేమస్ టెంపులే. ఈ టెంపుల్‌కి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇక్కడికి ఫస్ట్ వస్తున్నాము.
2 డేస్ వాకింగ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది మాది న్యూయార్క్లో. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.